అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మా విలేకరు సోదరులకి, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియా ప్రతి ఒక్క సోదరులకి పిలువగానే ఇంతమంది ఈరోజు విచ్చేసి గత 5 సంవత్సరాలుగా కావలిలో జనసేన పార్టీని చాప కింద నీరులాగా బలోపేతం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రతి ఒక్క ఆదేశించిన కార్యక్రమాలు చేసుకుంటూ కావలిలో ఈరోజు జనసేన పార్టీ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి నాతో సహకరించిన జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంతకుముందు 1 సంవత్సరం రోజుల పాటు జనసేన పార్టీ ఆఫీసు రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. కరోనా సందర్భంగా అయితేనేమి వేరే కారణాల వల్ల ఆ ఆఫీసుని డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కావలి నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ బిల్డింగ్ తీసుకొని అత్యంత పెద్ద పార్టీ ఆఫీస్ని అన్ని సదుపాయాలతో ఫుల్ ఫ్లెడ్జెడ్ పార్టీ ఆఫీస్ని రేపు అనగా 18 ఆదివారం ఫిబ్రవరి 18 తారీఖు ఉదయం 10 గంటలకి ట్రంక్ రోడ్లోని జెండా చెట్టు దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కి వస్తున్నటువంటి అతిరథ మహారథులు అయితేనేమి, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా పాలిట్ బ్యూరో మెంబర్ ఆరాం ఖాన్ గారు అయితేనేమి, తర్వాత అజయ్ కుమార్ గారు, కాన్ఫ్లిక్ట్ మేనేజర్ హెడ్ అజయ్ కుమార్ గారు అయితేనేమి, మా జిల్లా అధ్యక్షుడు మనుకాంత్ రెడ్డి గారు, తర్వాత జానీ మాస్టర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ప్రచార కమిటీ, ఇంకా అత్యధిక నాయకులు అయితేనేమి వెల్శెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ అయితేనేమి, తర్వాత మన స్పోక్స్ పర్సన్స్ అరుణ గారు, తర్వాత కీర్తన గారు, సుభాషిణి గారు, తర్వాత ప్రియా సౌజన్య గారు అయితేనేమి, మా వీర మహిళలు అయితేనేమి, తర్వాత ప్రతి ఒక్క సెక్రటరీ, ఆల్మోస్ట్ ఆల్ 30-35 మంది చీఫ్ గెస్ట్లుగా మా శ్రేయోభిలాసులుగా తెలంగాణ నుంచి కూడా మాకు మా నాయకులు, స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు అయితేనేమి, వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా ఈ పార్టీ ఆఫీస్ కి అత్యధిక సంఖ్యలో వాళ్ళు కూడా పాల్గొని మాకు మా పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత వాళ్ళని సన్మానించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విలేకరుల మిత్రులు కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. వచ్చి రేపు మా విందు మధ్యాహ్నం లంచ్ కూడా ఉంది కాబట్టి మీ అందరూ వచ్చి మమ్మల్ని, మా పార్టీ ఆఫీస్ ని, మా జనసేన పార్టీకి మీ అండదండలు సహకారాలు ఎప్పుడూ అందిస్తూ మీ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటూ, దిగ్విజయంగా రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఆఫీస్ ఇక్కడి నుంచి ఇంకా వృద్ధి స్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లే విధంగా ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున అలహరి సుధాకర్ నేను తెలుపుతున్నాను. మీరందరూ విచ్చేసినందుకు మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.